नमस्कार बच्चों, सबको शुभोदय। मेरा नाम वेंकटलक्ष्मी है। मैं श्री राम कृष्णा स्कूल में हिंदी अध्यापिका का कार्यरत हूँ। आज हम 10वीं कक्षा के हिंदी विषय के बारे में जानेंगे। हिंदी पाठ्य पुस्तक 10वीं कक्षा के पाठ्य पुस्तक पहला पाठ बरसते बादल। पहला पाठ बरसते बादल के बारे में जानेंगे। बरसते बादल का अर्थ मीन रेनी क्लाउड्स। इस कविता का कवि सुमित्रानंदन पंत जी। आप चित्र देखिए बच्चों। हमारे प्रकृति में 3 मौसम है, गर्मी के मौसम, वर्षा के मौसम और सर्दी के मौसम। कितना मौसम है? 3 मौसम है। गर्मी के मौसम समर सीजन, रेनी सीजन, वर्षा के मौसम रेनी सीजन, सर्दी के मौसम विंटर सीजन। आप कितना मौसम बहुत पसंद है? वर्षा के मौसम। वर्षा के समय अंबर में क्या देखते हैं? क्या देखते हैं? बादल देखते हैं। बादल क्या देखते हैं? आकाश में बादल देखते हैं। इस पाठ का नाम बरसते बादल, रेनी क्लाउड्स। कुरसे मेघालु, उन्मुखीकरण। क्या गाती हो, किसे बुलाती, बतला दो कोयल रानी। प्यासी धरती देख मांगती हो, क्या मेघों से पानी। क्या गाती हो, ఏం పాడుచున్నావు? కిసే బులాతి, ఎవరిని పిలుస్తున్నావు? బతలా దో కోయల్ రాణి, బతలా దో చెప్పవా కోయల్ రాణి నువ్వు. ప్యాసీ ధర్తీ దేక్ మాంగతి, దాహంతో ఉన్న భూమి కోసం, దాహంతో భూమి ఎదురు చూస్తున్న భూమి కోసం. ఓ క్యా మేఘం సే పానీ, ఆ మేఘాలను వర్షించమని అడుగుతున్నావా? ఓకే, ఈ కవిత యొక్క ప్రశ్న. इस पद्य का प्रश्न, मीठे गीत कौन गाती है? తీయని పాటలు ఎవరు పాడుతున్నారు? కోయల్. कौन गाती है? कोयल. प्यासी धरती पानी किससे मांगती है? प्यासे धरती पानी किससे मांगती है? ఎవరిని అడుగుతున్నారు? దాహంతో ఉన్న భూమి కోసం ఎవరిని అడుగుతున్నారు? మేఘం से पानी. बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे? ఈ మేఘాలు ప్రకృతి అందాన్ని ఎలా ఇంకా ఎక్కువ పెంచుతున్నాయి? कैसे, ఏ విధంగా పెంచుతాయి? नीले आसमान में जब आकाश की छा जाते हैं, నీలమైన ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటూ ఉంటే చూడడానికి చాలా ఎంతో ఆహ్లాదకరంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తో ఉస్కి శోభ దేఖ్నేకి లాయక్ హే, మన మనసు ఎంతో చూడాలన్న కోరికతో ఉవ్విళ్ళూరుతూ ఉంటాయి ఆ మేఘాలు చూడడానికి. ठंडी बाहर चा आती है, ठंडी हवा आती है, చల్లని గాలులు వీస్తూ ఉంటాయి. पेड़ झूमने लगाते हैं, చెట్లన్నీ కూడా చక్కగా ఉయ్యలు ఊగుతున్నట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. सारे वातावरण की सुंदर बनाते हैं, ఈ క్లైమేట్ వాతావరణం అంతా కూడా చూడడానికి చక్కగా మనకి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, उद्देश्य, प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्यानुबोध कराना. ఈ ప్రకృతుల పట్ల కావ్య రచనలో ప్రోత్సాహాన్ని కలిగించడంతో పాటు సౌందర్యానుబోధ కరానా, అనుభూతిని కలిగించడం. और मनोरंजन की भावना जगाना, మనోరంజకమైనటువంటి భావాలను మనకి మేల్కొల్పడం. అండ్ ప్రకృతి సంరక్షణ के लिए प्रेरित कराना इसका उद्देश्य है. ఈ ప్రకృతిని కాపాడుకోవడం మన యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ పాఠం ద్వారా మనకి తెలియజేస్తున్నారు కవి. ప్రకృతి సంరక్షణ के लिए इसका ప్రేరిత్ करना इसका उद्देश्य है. ప్రకృతిని ఎలా మనం సంరక్షించుకోవాలి అనేది ఈ పద్యం ద్వారా మనకి తెలుస్తుంది. విధా విశేష్, బర్స్తే బాదల్ కవితా కా పాఠ హే. ఈ బర్స్తే బాదల్ అనేది ఒక కవిత పాఠం, కవిత पद्य भागंलो ఉంది. कविता भावनाओं का उदात्त बनाने का साथ साथ सौंदर्यानुबोध भी सजाती संवारती है.
ఈ మనోభావాలను మనలోని భావాలను తీర్చిదిద్దడంతో పాటు మనకి ఇంకా సౌందర్యానుభూతిని కలిగించేదే కవిత. ఈ ప్రస్తుత కవిత నాద్ ధ్వనికే సాత్ సాత్ గేయ యోగ్య హై. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కవిత మనకి నాదగుణాన్ని కలిగించి పాడడానికి అనువైనదిగా మనకి ఇవ్వబడింది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ హై. ఈ పద్యంలో ఎక్కువగా అనుప్రాస అలంకారాన్ని ఇవ్వడం జరిగింది, చాలా సుందరంగా వర్ణించడం జరిగింది. कवि परिचय. बरसते बादल का कवि का नाम सुमित्रा नंदन पंत है. सुमित्रा नंदन पंत जी, देखिए बच्चों, सुमित्रा नंदन पंत. प्रकृति में बेजोड़ कवि माने जाने वाले सुमित्रा नंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौशानी गांव में हुआ. प्रकृति संबंधिंచిన కవితల్లో ఈయన బేజోడ్ కవి. బేజోడ్ మీన్ ద బెస్ట్, చాలా यूनिक. बेजोड़ मीन यूनिक. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रा नंदन मुख्य प्रमुख कवि है. చాలా శ్రేష్టమైన కవుల్లో ఈయన ముఖ్యమైనవారు. ఈయన 20 मई 1900 में अल्मोड़ा जिला के कौशानी गांव में हुआ. कौशानी అనే గ్రామంలో అల్మోడా జిల్లాలో 1900 मई 20 ఈయన జన్మించారు. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. ఈయన 7 years ఏజ్ ఉండగానే ఈయన స్కూల్లోనే కావ్య రచనలు రాసి పురస్కారాలు దక్కించుకున్నారు. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. ఈయన రచించిన రచనల్లో సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ और చిదంబరా కావ్యాలకి ఈయనకి జ్ఞానపీఠ పురస్కార అవార్డు లభించింది. इनकी प्रमुख रचनाएं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बूढ़ा, చాంద్ తదా చిదంబర ఆది ఇవన్నీ కూడా ఈయన రచించినటువంటి రచనల్లో సుప్రసిద్ధమైనవి. ఇంకా నిధన్ सन 1977 में हुआ. ఈయన మరణం 1977లో జరిగింది. कवि परिचय. बच्चों देखिए, आप कक्षा पुस्तक में कवि परिचय इस प्रकार के लिखिए. कवि का नाम सुमित्रा नंदन पंत, जन्म, निधन, जन्मस्थान, प्रसिद्ध रचनाएं, पुरस्कार, कवि का विशेष. इसी प्रकार सुंदर ढंग से लिखिए. ठीक है. विषय प्रवेश. వర్ష ఋతువు హమేషా సబ్కి ప్రియ ఋతువు రహీ హై. వర్ష ఋతువు అనేది అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఋతువుల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. వర్ష కే సమయ ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. ఈ వర్షం వచ్చే టైంలో ప్రకృతి చూడడానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పేడ్ పౌదే, పశు పక్షి, మనుష్ ఔర్ యహా తక్ కి పేడ్ పౌదే చెట్లు, చేమలు, పశు పక్షి బర్డ్స్, యానిమల్స్, ఇవన్నీ ఇంకా మనుష్ ఔర్ యహాకి మనతో పాటు జీవరాశులమైన మనందరితో పాటు మనకే కాకుండా ఔర్ తక్కి ధర్తీకి ఖుషీసే జూమ్ ఉఠ్తీ హై. ఈ భూమి కూడా ఎంతో పులకించిపోతూ ఉంటుంది ఈ వర్షం కోసం. ఇసి సౌందర్య కా వర్ణన్ యహ్ ప్రస్తుత్ కియా గయా హై. ఈ సౌందర్య వర్ణన ప్రస్తుతం మనకి ఈ పద్యంలో సుమిత్రా నందన్ పంత్ ప్రకృతి గురించి సౌందర్యంగా వర్ణించారు. నెక్స్ట్ ఈ కవితలు మనం నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను నేను. ఓకే.